ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. వైనాట్ 175 నినాదంతో వైసీపీ అన్ని పార్టీల కంటే ప్రచారంలో దూకుడుగా ముందుకెళ్తుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సైతం భారీ స్పందన వస్తుంది. యాత్ర సాగుతున్న ప్రతి చోట జగన్కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అడుగడుగున జగన్కు హారతులిస్తూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బస్సు యాత్రకు వస్తున్న ఇంతటి భారీ స్పందన చూసి వైసీపీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ జగనే వస్తారనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే కంపేరింగ్ టు గవర్నమెంట్ ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా డెవలప్ అయ్యాయి. సో ఒక జగన్ను ఓడించడానికి బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ ఒక దగ్గర అయ్యి జగన్ ఓడిద్దామనేసి అదొక ట్రైల్ అయితే నడుస్తుంది. బట్ స్టిల్ జగన్ ఇంపాక్ట్ చూపిస్తుందా? మెజారిటీ అయితే తక్కువ వస్తుందేమో కానీ జగనే వస్తాడు. టీడీపీ జనసేన బీజేపీ పరిస్థితి మాత్రం ఎందుకు పూర్తి భిన్నంగా ఉంది. చాలా చోట్ల సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కొన్ని స్థానాల్లో టీడీపీకి జనసేనకు, ఇంకొన్ని చోట్ల బీజేపీ టీడీపీకి సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. సీట్లు లభించని నేతలు సీటు దక్కించుకున్న కూటమి నేతలతో సహకరించి ప్రచారం చేసే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని చోట్లనైతే సీటు లభించని పలువురు నేతలు ఏకంగా రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని బుజ్జగించలేక, సర్ది చెప్పలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఏం చెయ్యాలో తోచడం లేదు. ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసుకుంటామని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన టీడీపీ జనసేన మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజును మార్చాలని టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిని మార్చకుంటే ఘోర పరాజయం తప్పదని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం మాజీ సీఎం రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డికి టీడీపీ సీటు కేటాయించడంపై జనసేన నేత ఆమంచి స్వాములు కారాలు మిరియాలు నూరుతున్నారు. తాను ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. కర్నూలు జిల్లా ఆధోనిలో కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ పార్థసారథికి సహకరించేది లేదని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ప్రకాష్ తేల్చి చెప్పారు. ఇంకా అనేక చోట్ల ఇవే పరిస్థితులు ఉండడంతో కూటమి నేతలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు.